నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత పాలకులు రైతు నిధిని మింగేశారు యూపీఏ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం పీఎం కిసాన్ 16వ విడత నిధులు విడుదల వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని ధీమా ఇక మహాయుద్ధం ఇదేనా శంఖారావం పవన్ కళ్యాణ్ పొత్తుల జెండాల సంఘీభావం పొత్తు గెలవాలి జగన్ పోవాలి జెండా వేదిక నుంచి టీడీపీ జనసేన కేడర్ జనసేన అని పిలుపు ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు చంద్రబాబు టీడీపీ జనసేనది విన్నింగ్ టీం వైసీపీది చీటింగ్ టీం అగ్నికి వాయువులా నాకు పవన్ వైసీపీ బుగ్గే 5 కోట్ల రాష్ట్ర ప్రజల కోసం మేం చేతులు కలిపాం అంటున్న బాబు ప్రతి గడపకు సూపర్ 6 ప్రచారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లిలో తన నివాసంలో తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల మండలాలకు చెందిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో లోకేష్ విడివిడిగా భేటీ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 3వ రోజుకు చేరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమం ధర్మ పరిరక్షణ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు దేవాలయాలు కృషి చేయటం హర్షణీయమన్న ద్విసహస్ర అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే రావాలి సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పేదల కోసం తమ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేసిందని వచ్చే 5 ఏళ్లలో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని యావత్మల్లో పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు 4,900 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే 3,800 కోట్ల రూపాయల విలువైన నమో షేత్కారి మహాసన్మాన్ నిధి 2వ 3వ విడత నిధులను పంపిణీ చేశారు పీఎం కృషి సంచాయి యోజన కింద 2,750 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మరాఠ్వాడా విదర్భ ప్రాంతాలకు మేలు చేసే బహుళ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు రైలు రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 10 ఏళ్ల కిందట నేను చాయ్ పే చర్చ కోసం యావత్మాల్ వచ్చినప్పుడు మీరు నన్ను ఆశీర్వదించారు దేశ ప్రజలు ఎన్డీఏను 300కు పైగా సీట్లలో గెలిపించారు మళ్లీ 2019 ఫిబ్రవరిలో ఇక్కడకు వచ్చాను అప్పుడు నాపై ప్రేమ చూపారు ఆ ఎన్నికల్లోనూ ఎన్డీఏ 350కి పైగా సీట్లు గెలిచింది ఈరోజు 2024 ఎన్నికలకు ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ ఇక్కడకు వచ్చాను ఈసారి ఎన్డీఏకి 400కి పైగా సీట్లు వస్తాయి అని సెంటిమెంట్ను గుర్తు చేస్తూ ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ యూపీఏ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నారు విదర్భ రైతుల పేరిట ఢిల్లీ నుంచి ప్రకటించిన ప్యాకేజీని మధ్యలోనే మింగేశారని ఆరోపించారు గ్రామాలు రైతులు పేదలు గిరిజనులకు ఏమీ అందలేదు కానీ ఈరోజు నేను ఒక బటన్ నొక్కగానే పీఎం కిసాన్ నిధులు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి చేరాయి ఇది మోడీ హామీ అని చెప్పారు పీఎం కిసాన్ 16వ విడత ప్రోగ్రాం కింద 21,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు श्रद्धापूर्वक वंदन करता हूं महाराष्ट्र की संतान और देश की शान डॉक्टर बाबा साहब आम्बेडकर को भी मैं नमन करता हूं यवतमाळ वाशिम तांडेर मारगोर बंजारा भाई भिया नायक गांव कारभारी तमनून हाथ जोड़न राम रमी साथियों मैं 10 साल पहले जब चाय पर चर्चा करने यवतमाल आया था तो आपने बहुत आशीर्वाद दिया
और देश की जनता ने एनडीए को 300 पार पहुंचा दिया। फिर मैं 2019 में फरवरी के महीने में ही यवतमाल आया था, तब भी आपने हम पर खूब प्रेम बरसाया। देश ने भी तब एनडीए को 350 पार करा दिया और आज जब 2024 के चुनाव से पहले मैं विकास के उत्सव में शामिल होने आया हूं, तब पूरे देश में एक ही आवाज गूंज रही है, अब की बार मैं यहां अपने सामने देख रहा हूं। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధుల విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. మార్చి 7న అనకాపల్లిలో కార్యక్రమం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో 18,750 రూపాయల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. ఆదాయపు పన్ను చెల్లించని 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు. సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసీపీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల అమలుపై చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని, అమరావతికి రూపకల్పన చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ, జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగోడి రోషం ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. తెలుగోడి రోషమేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇంకా ఎలా దోచుకోవాలో జగన్ వద్ద స్కెచ్ ఉందని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూ ప్రింట్ ఉందని తెలియజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని, అమరావతికి రూపకల్పన చేశామని తెలియజేశారు. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని, దోచుకున్న డబ్బులతో జగన్ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కావున వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైఎస్ఆర్సీపీ దొంగలపై టీడీపీ, జనసేన పోరాడాలని సూచించారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇదని చంద్రబాబు అన్నారు. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని 2 పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులు వేస్తున్నాయని తెలియజేశారు. టీడీపీ, జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోవాలని పేర్కొన్నారు. పొత్తు గెలవాలి, రాష్ట్రం నిలవాలని, ఆంధ్రప్రదేశ్ ఇక అన్స్టాపబుల్ అని స్పష్టం చేశారు. రాజధానిని అడ్డుకున్నారని, ఆ రాజధాని మీద శాసన మండలిలో బిల్లు పాస్ చేశారని, శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధానిలో విట్ ఉంటే, ఎస్ఆర్ఎం ఉంటే, అమృత లాంటి యూనివర్సిటీలు ఉంటే 15,000 మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా వేయకుండా, నీళ్లు కూడా ఇవ్వకుండా, కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మూర్ఖత్వం. ఇంకో పక్క నిన్నే చూశారు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే
తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు, ప్యాలెస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన, చెల్లెల పైన, తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పటంలో మీటింగ్ పెట్టారు, సభకు స్థలం ఇచ్చారు. సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం. జగన్ కోట బద్దలు కొట్టి వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడి రాజకీయాన్ని తట్టుకోలేకనే పొత్తుపై రకరకాల కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయమన్నారు. పొత్తులపై తన నిర్ణయాన్ని ప్రశ్నించేవారు, సలహాలు ఇచ్చేవారు తనకు అక్కర్లేదని, తన వెంట వచ్చేవాళ్లే తన వాళ్లన్నారు. అన్ని ఆలోచించే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికారం తన ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలనే ఆధిపత్యపు ధోరణి వైసీపీదని జనసేనాని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. సామాన్యుడి రాజకీయాన్ని తట్టుకోలేరని, వ్యూహాలు పొత్తులు పెట్టుకుంటే భరించలేరని దుయ్యబట్టారు. అన్ని అర్థం చేసుకునే 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాలతో పొత్తు పెట్టుకున్నామని కార్యకర్తలకు చెప్పారు. 2024 ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నానని పవన్ అన్నారు. వైసీపీ గడీల్ని బద్దలు కొడదామని, జనసేన టీడీపీ పొత్తు గెలవాలని ఆకాంక్షించారు. జగన్లా తన వద్ద 1000 కోట్లు లేవని, టీడీపీలా సంస్థాగత బలమూ లేదని వెల్లడించారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పోల్ మేనేజ్మెంట్ చేయలేమని జన సైనికులు అర్థం చేసుకోవాలని వివరించారు. సొంత బాబాయిని చంపిన, చెల్లెల్ని గెంటేసిన, 1000 కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ను వెనకేసుకొస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్దతుదారుల పేరుతో తనకు సలహాలిచ్చే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్మెంట్ చేసే సత్తా మనకు ఉందా అని ప్రశ్నించారు. నిజంగా తన మద్దతుదారులైతే తనతో నడవాలి, కానీ తనను ప్రశ్నించొద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా ఉంటుందని, శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా అని స్పష్టం చేశారు. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు. ఈ రోజున ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రవిడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా, మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే, నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలిరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. పార్టీ సూపర్ 6లో పొందుపరిచిన అన్ని హామీలను ప్రతి గడపకు వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశించారు. సూపర్ 6 పాలసీ పేద మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టోగా అభివర్ణించారు.
బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో తాడేపల్లి పట్టణం రూరల్, మంగళగిరి పట్టణం రూరల్, దుగ్గిరాల మండలాలకు చెందిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో లోకేష్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో రైతాంగం, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు మాత్రమే మంగళగిరి నియోజకవర్గానికి వచ్చానని, దీంతో నియోజకవర్గ ప్రజలకు చేరువ కాలేకపోవడంతోనే ఓడిపోయానని చెప్పారు. ఓటమి చెందిన 5 ఏళ్లుగా మంగళగిరిలో తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తున్నానని, గెలిస్తే ఇంకెంత సంక్షేమాన్ని అందేదో ప్రజలకు వివరించాలన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులు కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్లను ఇప్పటికే ప్రిన్సిపల్స్ లాగిన్లలో ఉంచారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు, విజయవాడలోని డిఐఈఓ కార్యాలయాలకు అనుసంధానం ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 99 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, 3 సిట్టింగ్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఇన్విజిలేటర్లు కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. పరీక్షలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనే ఆశతో ఉన్నారని, కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మనం వెల్లంపల్లి కార్యక్రమం స్థానిక 57వ డివిజన్లో బుధవారం సాయంత్రం జరిగింది. దీనిలో పాల్గొన్న ఆయన న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిలో కొన్నింటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, కార్పొరేటర్ ఇసరపు దేవి, నాయకులు మల్లెల చెన్నకేశవరెడ్డి, ఈసరపు రాజు, కాళ్ల ఆదినారాయణ, బాలా, పఠాన్, నజీరా ఖాన్, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఫ్రేమ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జగనన్నకి ఫ్యాన్ గుర్తు కోటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని మేము, స్థానిక కార్పొరేటర్ గారు, మా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, స్థానిక పెద్దలు చాలామంది అందరం కూడా కలిసి వెళ్తున్నాం. అందరం కలిసి చక్కటి స్పందన వస్తుంది. ప్రజల నుంచి ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్క పథకం మాకు నేరుగా అందిస్తున్నారు జగనన్న. ఆయన కాకపోతే మేము ఎవరికి ఓటేస్తాం, తప్పకుండా జగనన్నకు ఓటేస్తామని చెప్పడం కానివ్వండి, దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆయన ఇంత మంచి పని చేస్తున్నందుకు తప్పకుండా ఆయన నిన్ను రోజులు చక్కగా ఉండాలని చెప్పి వాళ్ళు దీవించడం కానివ్వండి, హారతులు ఇవ్వడం కానివ్వండి, గుమ్మడికాయలు కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి అంత ఆనందంగా ఉన్న ప్రజలు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అంత చక్కటి పరిపాలనలో మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మంచిగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా అనుకోవడం చాలా సంతోషంగా. తప్పకుండా ప్రజావాకుతో, దైవ బలంతో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను కూడా గెలుపొందుతా అని చెప్పని ప్రజల నుంచి వస్తున్న దీవెనలు చూసి చాలా సంతోషంగా ఉందని తెలియపరుచుకుంటూ, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేదానికి మా యొక్క పర్యటనలే ఉదాహరణ చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటాను. అంటే ఇప్పుడు జగనన్న రావాలంటే సీనన్న కావాలి అనే కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ ఏరియా కార్పొరేటర్ గారు, మా ముఖ్య నాయకులందరూ ఇక్కడ రావడం జరిగిందండి. ప్రతి గడపలో ఒకటి జగనన్న జగనన్న జగనన్న. దేనికంటే అన్న మనం వాళ్ళ ఇంటి ముందు వెళ్తే అన్న జగనన్న మేము సైనికులుగా ఉంటాము అన్న. దేనికంటే మా ఇంట్లో ప్రతి పథకం వచ్చిందన్న. చక్కగా ఈరోజు వెళ్ళి మా చిన్నపిల్లలు మంచి ఇప్పుడు చదువుకుంటుందన్న, వాళ్ళు 3 పూట్ల భోజనం పెడుతున్నారన్న అని తృప్తిగా చెప్తుంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది. జగన్ గారు చేసే పనులు మొత్తం అనేది చాలా చక్కటిగా ఉన్నాయి. అదేవిధంగా 175 నియోజకవర్గాలు కూడా అన్నీ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీ కలిపి జగన్ ఇప్పుడు కానుకుంటాం. దేనికంటే అంటే జగనన్న చేసిన సేవలు అట్లాంటివి కాబట్టి మన ఇప్పుడు 57వ డివిజన్లో కాదు, మా సెంట్రల్ డివిజన్లో మంచి మెజార్టీ ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ సమస్య చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడే జనాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్య మన మల్లాది విష్ణు గారు, అదే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా ఈ డివిజన్లో 2000 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది
ఎప్పుడు జగన్ గారికి ఓటేసి గెలిపి జగన్ గారు సీఎం చేద్దామని చెప్పి అదేవిధంగా మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఈ నియోజకవర్గానికి భారీ మెజార్టీతో గెలిపించడానికి మా డివిజన్ అంతా కూడా సంసిద్ధంగా ఉందని తెలియజేస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఉద్యమంతో పాటు దళితులపై జరిగిన దాష్టికాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన ఉద్యమకారులకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చి గౌరవించాలని తెదేపా అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమాల్లో పుట్టిన విశ్వసనీయత కలిగిన నాయకులకు చోటు ఉంటుందని ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ కులాల కార్చిచ్చు రగులుతూనే ఉందని, సామాజిక కులాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఈ కార్చిచ్చును ఆపవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2 దఫాలుగా పర్యటించానని, వైకాపా నాయకుల అరాచకాలు, దళితులపై దాడులు, ఆస్తుల ధ్వంసం, కబ్జా తదితర అంశాలపై వైకాపా బాధితుల నుంచి 3,966 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. దళితుల ఆత్మగౌరవానికి గుర్తింపు ఇవ్వడం ద్వారా వైకాపా ప్రభుత్వంపై పోరాటం సులభతరం అవుతుందని వివరించారు. ఈ సమావేశంలో నవక్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, రాష్ట్ర రెల్లి కుల సంఘం అధ్యక్షుడు సిరంశెట్టి పూర్ణచంద్రరావు, సరిత, పెరుమాళ్ల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వేదనలకు గురయ్యాం. అవసరస్తులు, బెదిరింపులు, వేధింపులు, చంపేస్తాం, పొడిచేస్తాం, లేపేస్తాం అనే వార్నింగ్ల మధ్య ఓ 4 ఏళ్ళుగా ఉద్యమాన్ని నడిపాం. ఈ రోజున తలరాత్రలను మార్చుకునే విధంగా చట్టసభల ప్రక్రియలో ఒక రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. ఈ ఎన్నికల ప్రక్రియలో అమరావతి జెండా ఎక్కడ, దళిత బహుజన కులాల ఎజెండా ఎక్కడ, ఈ ఎన్నికల ప్రక్రియలో ఉద్యమం తరపున పోరాడిన వారికి వారి పాత్ర ఏమిటి, రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మొదటి అభ్యర్థుల లిస్టును ప్రకటించిందో జనసేన తెలుగుదేశం పార్టీ ఈ ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐల వరకు పదే నాకు వస్తున్నాయి. మీ ద్వారా కూడా రాష్ట్రంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్న అందరూ కూడా చెప్పేందుకే ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రోజున రాజకీయాలంటే ఎవడో తలకాయ దించేసి మీ చేతిలో పెడతామనంటే, దానికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే, మేము తలకాయ తెచ్చి చేతిలో పెట్టమని అంటాం కదా, తలకాయలు తెచ్చేవాళ్ళం. లేదా చొక్కా ఇప్పి ఎవరినో బూతులు తిట్టేస్తే ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటే చొక్కా లాగు బన్నీను 2 ఇప్పేసి తిట్టేసేవాళ్ళం. చాలా బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తితో ఒక ప్రజాస్వామిక బద్ధంగా రాజధాని అమరావతి కోసం, బహుజనాల కులాల కోసం యుద్ధం చేసిన వాళ్ళం. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, మీరు ఉంటే పోరాట వీరులా ఉండండి. త్వరలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు నిన్న 33వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ శర్వానంద మూర్తితో కలిసి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి సత్యనారాయణపురంలో విస్తృతంగా పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో మాదంశెట్టి సీతయ్య స్ట్రీట్ ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడప మన ప్రభుత్వం ద్వారా ఆ సమయంలో వచ్చినప్పుడు ఏదైతే ప్రజానికం కోరుకున్నారో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు లైటింగ్ కానివ్వండి, ఈరోజు మేము గడప ప్రభుత్వం ద్వారా సత్యనారాయణ గారి ప్రత్యేక శ్రద్ధతో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ముందుకెళ్తాం జరుగుతుంది. రిటైనింగ్ వాల్ ప్రాంతంలో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, ప్రతి ఒక్కరిగా ఈరోజు 18వ డివిజన్లో
ప్రతి ఇంటికి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజానీకానికి అందుతున్నాయి. ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా గారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 18వ డివిజన్లో దాదాపుగా 15 కోట్ల రూపాయల మేరకు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రాబోయే రోజుల్లో ప్రజానీకానికి ఏ నమ్మకంతో ఉండి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో 2600 ఓట్ల మెజార్టీతో గెలిపించారో రేపు 2024లో స్థానిక ప్రజానీకం ఒక దీవెనలతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు నిన్న 33వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ శార్వాణి మూర్తితో కలిసి వెల్లంపల్లి కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి సత్యనారాయణపురంలో విస్తృతంగా పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి గడపలో కానివ్వండి, తట్టిన ప్రతి తలుపులో కానివ్వండి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు ఏ టైం అయినా కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అందుబాటులో ఉన్నారు. ఏ సమస్య కానీ వెంటనే పలుకుతారని చెప్తున్నారు. అదొకటే కాకుండా ఇక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నారు, అలాగే అభివృద్ధి కూడా అందిస్తున్నారు. ఇక్కడ ఈ గత 3 సంవత్సరాలలో 16 కొత్త రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, దాన్ని పంపింగ్ కానివ్వండి, అలాగే కన్యాక పరమేశ్వరి గుడి కానివ్వండి, ఇక్కడ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు చేపడుతున్నారు. ఈ డివిజన్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు, అసలు పట్టించుకోలేదు. ఎటువంటి అభివృద్ధికి కూడా ఈ డివిజన్ నోచుకోలేదు. దానిని ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ శార్వాణి మూర్తి గారు ఎంతో అభివృద్ధి చేశారు. కొత్త రోడ్లు అయితే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానివ్వండి, ప్రతి ఒక్కటి వారు చక్కగా అభివృద్ధి చేసి ఇది భారీ మెజారిటీతో వెల్లంపల్లి శ్రీను గారికి ఈ డివిజన్ నుంచి భారీ మెజారిటీని వారు బహుమతిగా అందించబోతున్నారు. జగనన్న ఏదైతే సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధికి తీసుకెళ్తున్న ఈ సమయంలో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపు కోసం వారి అల్లుడు శ్రీ చక్రవర్తి గారితో కలిసి వైసీపీ శ్రేణిలో మేమందరం కూడా గడప గడపకి వెళ్తుంటే ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. రేపు వెల్లంపల్లి శ్రీను గారిని భారీ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మొదటి సీటుగా ఇస్తామని చెప్పి ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి మీరు పని చేయాలి, గెలిచిన రోజు నుంచి కూడా మీ నియోజకవర్గాలని, మీ డివిజన్లని అభివృద్ధి పథంలో నడిపించాలని మాకు చెప్పినప్పుడు ఆనాటి శాసనసభ్యులు, ఈనాటి మన మల్లాది విష్ణు గారు ఇక్కడ ఈ డివిజన్లో ప్రతి అభివృద్ధికి మాకు అండగా నిలబడ్డారు. తెలుగు భాష వికాసానికి అవధాన ప్రక్రియ దోహదపడుతుందని ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. ధర్మ పరిరక్షణ, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ఎందరో కృషి చేశారని తెలిపారు. దేవాలయాల ద్వారా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహా శతావధానం కార్యక్రమంలో 3వ రోజు జగన్మాత వర్ణనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ఎందరో కృషి చేశారన్నారు. దేవాలయాల ద్వారా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. పృచ్ఛకులలో ఒకరు కకక, కికికి, కుకుకు, కెకెకే పదాలతో శిశిర వసంత ఋతువులను అభివర్ణించమని కోరగా వెంటనే కదలే జింకక కాకులు, కారడవిని, కూకు వసంతము, కోకోకోయిలమ్మ అంటూ వర్ణించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం, రంగాచార్యులు హనుమంతరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అక్షరపు మాల నది మల్లేశ, అక్షరపు మాల అధి
మల్లేశ. ఈ పద్యంలో విశేషం వారు ఇచ్చినటువంటి అచ్చులన్నీ, ఆ అచ్చులన్నీ ప్రాసలోకి వచ్చాయి. ప్రాసల్ని అచ్చులోకి తెచ్చి పద్యం చెప్పడం అంటే అది చాలా విశేషమైన అంశం. అంతేకాకుండా వాటిని పలికేటప్పుడు ఒక్కొక్కసారి దాని ముందు లఘు గురువు అవుతూ ఉంటుంది, ఒక్కోసారి కాకుండా ఉంటుంది. అటువంటిది అది చాలా నేర్పుతో చేయవలసినటువంటి అంశం. అచ్చుల ప్రాసలోకి రావడం అనేది అది మనకు సంస్కృత భాషలో అయితే సంధి వలన కొన్ని అచ్చు వచ్చేటట్టుగా చేయొచ్చు, కొన్ని అచ్చగా కాకుండా కూడా తితవు లాంటివి, తితవు అంటాం జల్లెడికి, అది చివర ఊ అనేది అచ్చు ఉంటుంది, ముందు 2 హల్లులు ఉంటాయి. అటువంటివి అరుదైన శబ్దాలు. అటువంటిది ఇది మళ్ళీ 4వ పాదాన్ని కూడా వచ్చేటట్టుగా సంపూర్ణంగా ఇచ్చిన అల్లులు కాక కొత్త, ఇచ్చిన అచ్చులు కాక కొత్త అచ్చులు పోసాం. అది దాంతో పద్యం సంపూర్ణం పెట్టి కలకండల అచ్చులను కోతలకు పోసి అందువల్ల అతడే తోడు కలిగి ఆలు దాటుకుని నీవి ఈలును ఒదిగి ఏ పైనిన్ ఏ పైనిన్ ఓల అమరిన దుర్గా, ఓం అమరిన దుర్గా, అక్షరపుమాల నది మల్లేశ. అక్కడ దుర్గా, ఇక్కడ మల్లేశ్వరుడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గత పాలకులు రైతు నిధిని మింగేశారు. యూపీఏ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు. మహారాష్ట్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం. పీఎం కిసాన్ 16వ విడత నిధులు విడుదల. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని ధీమా. ఇక మహాయుద్ధం ఇదేనా శంఖారావం. పవన్ కళ్యాణ్. పొత్తుల జెండాల సంఘీభావం. పొత్తు గెలవాలి, జగన్ పోవాలి. జెండా వేదిక నుంచి టీడీపీ జనసేన కేడరు జనసేనాని పిలుపు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు. చంద్రబాబు. టీడీపీ జనసేనాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. అగ్నికి వాయువులా నాకు పవన్. వైసీపీ బుగ్గే 5 కోట్ల రాష్ట్ర ప్రజల కోసం మేం చేతులు కలిపాం అంటున్న బాబు. ప్రతి గడపకు సూపర్ 6 ప్రచారం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండవల్లిలో తన నివాసంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో లోకేష్ విడివిడిగా భేటీ. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 3వ రోజుకు చేరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమం ధర్మ పరిరక్షణ, సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణకు దేవాలయాలు కృషి చేయటం హర్షణీయమన్న ద్విసహస్ర అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే రావాలి. సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.